మళ్ళీ సమ్మరైజ్ చేస్తాను. సో, క్యూబుల్ దేనికి వాడతామంటే, ఫ్యూచర్‌లో ఉన్న డిసడ్వాంటేజెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మనం క్యూబుల్ వాడతాం. ఫ్యూచరు బై డిఫాల్ట్ మీకు పారామీటర్స్ ఓన్లీ ఐడీ గాని, ప్రిమిటివ్ టైప్స్ కానీ యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్ ఆబ్జెక్ట్స్ యాక్సెప్ట్ చేయదు. ఎస్ ఆబ్జెక్ట్స్ కానీ లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్స్. ఎస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో, యాక్సెప్ట్ ఓకే. చేయదు కాబట్టి మనం క్యూబుల్‌కొస్తాం. సో, ఒక క్లాస్‌ని మనం క్యూబుల్ ఎట్లా చేస్తాము అంటే ఇంప్లిమెంట్స్ క్యూబుల్ అనే క్లాస్ నేమ్ తర్వాత ఇంప్లిమెంట్స్ క్యూబుల్ అనే రాయడం వల్ల ఎప్పుడైతే మనం క్యూబుల్ రాస్తామో మనం డెఫినిట్‌గా ఒక మెథడ్ ఓవర్‌రైడ్ చేయాలి. అదే ఎగ్జిక్యూట్ మెథడ్. ఓకేనా? ఈ ఎగ్జిక్యూట్ మెథడ్‌కి ఓకే. మనం పాస్ చేయాల్సిన పారామీటర్స్‌ని ఎట్లా పాస్ చేస్తామంటే కన్‌స్ట్రక్టర్ ద్వారా పాస్ చేస్తాం. హ్మ్. కన్‌స్ట్రక్టర్‌లో ఇది కన్‌స్ట్రక్టర్. ఎందుకంటే దీంట్లో రిటర్న్ టైప్ వాయిడ్ కూడా లేదు కాబట్టి దీని నేమ్ సేమ్ నేమ్ యాస్ క్లాస్ నేమ్ ఉంది కాబట్టి. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీన్ని పిలవాలి అంటే నేను లిస్ట్ ఆఫ్ అకౌంట్‌లు దీనికి పాస్ చేయాలి కాబట్టి నేను లిస్ట్ ఆఫ్ లిస్ట్ క్వెరీ చేసుకుంటున్నా. అకౌంట్స్ క్వెరీ చేసుకొని సిస్టమ్ డాట్ ఎన్‌క్యూ జాబ్ అంటాం. డేటాబేస్ అది బ్యాచ్ క్లాస్‌ని పిలవాలి అంటే డేటాబేస్ డాట్ ఎగ్జిక్యూట్ బ్యాచ్ అంటాం. బ్యాచ్ అని న్యూ మీ బ్యాచ్ క్లాస్ నేమ్ ఇస్తాం ఇక్కడ. ఏబీసీ అని ఇట్లా ఇస్తాం. అదే హ్మ్. క్యూబుల్ క్లాస్‌ని పిలవాలంటే సిస్టమ్ డాట్ ఎన్‌క్యూ జాబ్ న్యూ మీ క్లాస్ నేమ్. మీ ఓకే. క్లాస్ నేమ్ పిలిచినప్పుడు ఇది కన్‌స్ట్రక్టర్‌ని పిలుస్తుంది. పిలిచినప్పుడు కన్‌స్ట్రక్టర్ వాల్యూ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ వచ్చిన అకౌంట్స్‌ని దానికి పాస్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొట్టారంటే జాబ్ రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీకు జాబ్ ఐడి నేను ప్రింట్ చేసుకుంటున్నా కాబట్టి ఇది జాబ్ ఐడి. బ్యాచ్‌లో గాని దీంట్లో గాని జాబ్ ఐడి అంటే ఏంటంటే ఇప్పుడు చాలా రికార్డ్స్ ప్రాసెస్ చేస్తున్నాం కదా! ఎక్కడి దాకా హ్మ్. అయింది స్టేటస్ తెలుసుకోవాలి అంటే ఈ ఐడి ద్వారా తెలుసుకోవచ్చు. జాబ్ ఐడి ప్రింట్ చేసి. సో, జాబ్ ఐడి ప్రింట్ ఇప్పుడు ఐడి ఉంది. మరి ఏ టేబుల్‌ని క్వెరీ చేయాలి అంటే సెలెక్ట్ ఐడి కామా ఐడి ఫ్రమ్ ఏసింక్ apex job where id is equal to async apex job అనేది టేబుల్ నేమ్. మీరు ఎట్లా క్వెరీ చేసుకుంటారు? ఓకే. ఐడి ఐడి జాబ్ ఐటమ్స్ ప్రాసెస్ జాబ్ టైప్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ స్టేటస్ ఇవన్నీ క్వెరీ పెట్టుకుని వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిక్యూట్ కొడతారు. కొట్టడం వల్ల మీకు తెలుస్తుంది జాబ్ టైప్ క్యూబుల్ స్టేటస్ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్డ్ అనేది మనం చూడాలి మళ్ళీ. అప్డేట్ ఫెయిల్డ్ ఫస్ట్ ఎక్సెప్షన్. రో 6 విత్ ఏదో ఐడి వల్ల పోతుంది. ఎందుకు పోతుందో చూద్దాం. జనరల్‌గా ఇక్కడ లాగ్స్ ఎతుక్కోవడం కూడా కష్టమే. అది ట్రై హ్మ్. చేయాలి. పోనీ ఆ ఐడీ ఇక్కడ మనం ఫిల్టర్ పక్కన ఉన్న దాంట్లో ఫీల్డ్‌లో ఇస్తే అది చూపిస్తుందంటారా? ఇది క్వెరీ ఇది డౌన్‌లోడ్ లాగ్ కొట్టుకుందాం. ఐడియల్‌గా అయితే అక్కడ డీబగ్ లాగ్స్ ఉంటాయి కదా! మన సెటప్‌లో డీబగ్ లాగ్స్ అదే హ్మ్. ఈజియెస్ట్ వే. ఇప్పుడు మనకి ఇట్లా ఇది స్టార్ట్ చేసాం కాబట్టి తప్పదు. ఇక్కడ ఉంది చూడండి. లెంత్ ఎక్సీడెడ్ అంట. అంటే ఆల్రెడీ దానికి చాలా అపెండ్ చేసి పెట్టాను నేను. 2, 3 సార్లు బ్యాచ్ రన్ చేసి ట్రై ఓకే. చేసినప్పుడు మనకి ఫీల్డ్ లిమిట్ ఇస్తాం కదా! హ్మ్. ఆ ఫీల్డ్ లెంత్ పెరిగిపోవడం వల్ల ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇది రికార్డ్ ఐడి వాడు ఇచ్చాడు కదా! ఇప్పుడు నేను ఎట్లా హ్మ్. డీబగ్ చేస్తున్నానో మీకు అర్థమైందా? వీడు ఇక్కడ ఇచ్చాడు అప్డేట్ ఫెయిల్డ్ ఫస్ట్ ఎక్సెప్షన్ ఆన్ రో 6 విత్ ఐడి. ఇది ఏ ఐడి? నేను ఇప్పుడు బ్యాచ్‌లో అది క్యూలో రన్ చేస్తున్న ఐడి. సో, ఈ ఐడిని పట్టుకొని హిట్ చేశాను. హిట్ చేస్తే నా రికార్డ్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా? ఓకే. ఇది రికార్డ్. హ్మ్. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్న ఫీల్డ్ ఏంటి?
క్లోజ్ చేస్తే కానీ ఫ్రీగా ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్న ఫీల్డ్ ఏంటి? నేమ్ ఫీల్డ్. ఓకేనా, నేమ్ ఫీల్డ్ కి ఎస్ఎఫ్డిసి ఓకే. పాయింట్ అనేది యాడ్ చేస్తున్నా. సో హ్మ్. ఇక్కడ నేమ్ కి ఎస్ఎఫ్డిజిజి ఆల్రెడీ ఉంది. దీనికి నేను ఎస్ఎఫ్డిసి పాయింట్ యాడ్ చేస్తున్నాను. ఆ ఫీల్డ్ లెంత్ ఎక్సీడ్ అవుతుంది అంటుంది. దానివల్ల ఓకే. అందుకని రికార్డ్ క్రియేట్ అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఒక్క చోట ఎక్కడన్నా పోయినా కూడా మొత్తం అన్ని పోతుంది కాబట్టి ఓబిఎం ఫర్ అకౌంట్ ఐడి. యాక్చువల్గా ఈ రికార్డ్ కి మనకి అపెండ్ అయింది. ఇక్కడ దాకా హుహు. చూస్తే ఇది రికార్డ్ ఐడి హెచ్ఐఓ ఇదే. ఈ ఏఎఫ్ లాస్ట్ 3 డిజిట్స్ తీసేసేయండి. ఇదంటే కొన్ని సిస్టమ్స్ లో 15 డిజిట్ ఐడి మాత్రమే సేల్స్ కు ఫాలో అవుతుంది. ఈ ఆపరేషన్ లో 15 డిజిట్ ఐడి ఇస్తుంది చూడండి. ఓకే. 3K 5IHO. ఓకేనా, యాక్చువల్ గా దీనికి అపెండ్ అయింది. డిఎస్ఎఫ్ హుహు. హెచ్ఈఆర్ కి ఎస్ఎఫ్టిసి పాయింట్ అపెండ్ అయింది. ఓకే. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ రావడం వల్ల ట్రాన్సాక్షన్ మొత్తం రోల్ బ్యాక్ అయింది. ఓకే. ఎందుకు అంటే ఇక్కడ నేను వాడే స్టేట్మెంట్ ఏంటి? అప్డేట్. అప్డేట్. మనం ఇంకో రకమైన అప్డేట్ చూసాం. ఆల్ ఆర్ నన్ బిహేవియర్ ఫాల్స్ చేయాలి అంటే అయితే అన్ని అవు లేకపోతే ఏది కాదు అనేది డిఫాల్ట్ బిహేవియర్. అయినన్ని కాడికి సేవ్ చేయి, కాని దాన్ని వదిలేసేయి అని చెప్పడానికి మనం ఒక మెథడ్ వాడాం, గుర్తుందా? ఏంటిది అది? ఏంటిది అది? గుర్తు రావట్లేదు నాకు. డేటాబేస్ డాట్ అప్డేట్ ఫాల్స్ పెడితే ఇక్కడ ఫాల్స్ అనే పారామీటర్ దేనికి వాడతాం అంటే ఆల్ ఆర్ నన్ ఫాల్స్. అంటే అయితే అన్ని చేస్తావు లేకపోతే ఏది చేయవు, ఆ బిహేవియర్ ఫాల్స్ చేయని అర్థం. ఇప్పుడు రన్ చేస్తే ఏది వరకు కరెక్ట్ ఉంటే అవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా, ఇది సేవ్ చేశాను. సేవ్ చేసేగా. ఓకే. ఇప్పుడు ఇది వచ్చిందా? ఎస్ఎఫ్డిసి Yeah. పాయింట్ అనే కీవర్డ్. సో దానివల్ల ఓకే. సో అది క్యూబుల్ అంటే ఏంటో. ఓకేనా, క్యూబుల్ ఇంకోటి ఏంటంటే ఒక జాబ్ లో నుంచి ఇంకో జాబ్ క్యూబుల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇంకో క్యూబుల్ క్లాస్ ఉందనుకోండి, దాన్ని ఈ ఎగ్జిక్యూట్ నుంచి దాన్ని కాల్ చేసుకోవచ్చు. అంటే ఓకే. దీన్ని చైనింగ్ అంటారు. చైనింగ్ అంటే ఏంటంటే ఒక క్యూబుల్ నుంచి ఇంకో క్యూబుల్ ని కాల్ చేసుకోవడాన్ని చైనింగ్ అంటారు. ఓకేనా, సో మోస్ట్లీ మీరు బ్యాచబుల్ ఫ్యూచరే వాడచ్చు. అసింక్రోనస్ ఎఫెక్ట్స్ లో క్యూబుల్ కొద్దిగా తక్కువే, కానీ ఐడియా పర్పస్ కోసం ఎప్పుడన్నా అవసరం వస్తే వాడచ్చు. సో బ్యాచ్ ఇంకా ఇది మాత్రం మస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది. బ్యాచ్ ఇంకా ఫ్యూచర్, క్యూబుల్ కాదు. క్యూబుల్ అంటే క్యూబుల్ నేర్చుకోవడం తప్పేం లేదు. సో క్యూబుల్ కూడా హ్యాండీగా పెట్టుకోండి. ఓకే. ఎక్కువగా అయితే ఆ 2నే యూజ్ చేస్తారు అసలు. డెఫినెట్ గా మాక్సిమం వాడచ్చు. ఇప్పుడు మన ఇంటిగ్రేషన్స్ లో కూడా ఫ్యూచర్ కానీ బ్యాచ్ కానీ డెఫినెట్ గా వాడాలి. రేపు ఇంటిగ్రేషన్స్ చెప్పినప్పుడు చెప్తాను అసలు ఇంటిగ్రేషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. రేపు సెషన్స్ మీకు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ వీటన్నిటికంటే. ఓకే. ఓకే, నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ లో అసలు మీరు రాసే ప్రతి క్లాస్ కి ఇది బ్యాచ్ క్యూబుల్ స్కెడ్యూల్ అసలు కాదు.
.apxc అనే ఎక్స్టెన్షన్ ఉంటే అంటే అది క్లాసే కదా, మీరు రాసే ప్రతి క్లాస్కి టెస్ట్ క్లాస్ ఉండాలి. టెస్ట్ క్లాస్ అంటే ఏంటంటే మీకు యూనిట్ టెస్టింగ్ ఇవన్నీ ఐడియా ఉందా? యూనిట్ టెస్ట్ అంటే ఏంటనేది? యూనిట్ టెస్ట్ జస్ట్ తెలుసు కానీ నాకు మొత్తం తెలియదండి. అంటే నేమ్ వరకు తెలుసు. యూనిట్ టెస్ట్ అంటే జస్ట్ టెస్ట్ చేస్తారండి. యూనిట్ టెస్ట్ అంటే ఏంటంటే మీ కోడ్లో మీరు రాసిన కోడ్ మాన్యువల్గా టెస్ట్ చేయడం అంటే ఏంటంటే మీకు సినారియోస్ తెలిసి టెస్ట్ చేయడం. అదే కోడ్ ద్వారా రాయడం అంటే టెస్ట్ చేయడం అంటే ఏంటంటే మీకు కావాల్సిన డేటాను మీరు క్రియేట్ చేసి రాసుకున్న మెథడ్కి పాస్ చేసి అది ఎట్లా పనిచేస్తుందో చూస్తారు. ఓకే. అది కూడా కోడ్ ద్వారా చేసే టెస్టింగ్ ని యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్ అంటే 2 రకాలు మళ్ళీ దీంట్లో. యూనిట్ టెస్టింగ్ అంటే ఒకటి మీ ఫంక్షనాలిటీ అయిన తర్వాత మీరు చేసే మాన్యువల్ టెస్టింగ్ కూడా యూనిట్ టెస్టింగ్ అంటారు. కోడ్ ద్వారా కూడా మీరు యూనిట్ టెస్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే టెస్ట్ క్లాస్ రాసి. సేల్స్ ఫోర్స్‌లో మీరు రాసే ప్రతి ఎపిక్స్ క్లాస్‌కి ఒక టెస్ట్ క్లాస్ ఉండాలి. లేకపోతే మీ చేంజ్ ప్రొడక్షన్‌కి వెళ్ళదు. ప్రొడక్షన్ అంటే యాక్చువల్ లైవ్ ఎన్విరాన్మెంట్‌కి వెళ్ళలేదు మీ చేంజ్. ఓకే. ఓకేనా? ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌లో మీరు రాసిన ఎపెక్స్ క్లాసెస్‌కి అన్నిటికీ కలిపి కోడ్ కవరేజ్ మినిమం 75% ఉండాలి. ఇప్పుడు నాకు నా సిస్టమ్‌లో ఉన్న అపెక్స్ క్లాసెస్‌కి మొత్తం కలిపి 54% ఉంది. సో, ఇండివిడ్యువల్ క్లాసెస్‌కి ఇప్పుడు దీనికి 0 ఉంది కోడ్ కవరేజ్. ఓకేనా? కానీ దీనికి 100% ఉంది. అంటే ఏంటి? దీనికి మినిమం అసలు యాక్చువల్‌గా మినిమం 75 ఉండాలి ప్రతి క్లాస్‌కి అనుకుందాం. ఎందుకంటే మినిమం 75 ఉంటేనే అగ్రిగేట్ ఈజీగా 75 వచ్చేస్తుంది. సో, ఒకవేళ దీనికి నేను 75% కవర్ చేయలేకపోయా. 70కి ఆగిపోయా. కానీ దీనికి 90 చేశాననుకోండి, ఇక్కడ ఎక్స్‌ట్రా కవర్ చేసింది ఇది మేకప్ చేసుకుంటుంది. అంటే దీనికి తక్కువ చేసింది ఇది మేకప్ చేస్తుంది. సో, 75% అనేది ఓవరాల్ బేర్ మినిమమ్. కానీ మీరు 80, 90 తెచ్చిపెట్టారనుకోండి ప్రతి క్లాస్‌కి మీరు 80, 90 టార్గెట్ చేశారంటే ఓవరాల్ 75 వస్తుంది. ఎక్కడైతే 75 లేదు. ఓకే. సో, ఫస్ట్ అది. నెక్స్ట్ అసలు మీరు టెస్ట్ క్లాస్ ఎట్లా రాస్తారు? అంటే ఒక సింపుల్ క్లాస్ చూపిస్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అట్లా ప్రతి క్లాస్‌కి రాయాలండి? ప్రతి క్లాస్‌కి రాయాలి. ఇప్పుడు ఈ సింపుల్ సాకుల్ క్వెరీ ఉందనుకోండి. దీనికి రాయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఒక చిన్న క్లాస్‌కి చూపిస్తా. తర్వాత ఈ క్లాస్‌కొచ్చి నేను మాన్యువల్‌గా రాసి చూపిస్తా. దీనికి ఆల్రెడీ రాసుంది. దీనికి నేను రాస్తా సెకండ్ దానికి. సో, క్రియేటింగ్ అకౌంట్ అనేది ఒక క్లాస్ ఉంది. ఓకేనా? ఇది ఎందుకో రాసుకున్నారు మీరు. దేనికో పర్పస్ కోసం. దీంట్లో ఒక మెథడ్ ఉంది. ఈ మీరు మెథడ్‌కో పారామీటర్ పాస్ చేస్తారు. ఆ పాస్ చేసిన పారామీటర్‌తో నేమ్‌తో అకౌంట్ క్రియేట్ అయ్యి, ఆ అకౌంట్ రికార్డ్ మీకు రిటర్న్ అవుతుంది. ఇది మీ మెథడ్ చేసే పని. ఓకే. ఓకేనా? సో, దీనికి టెస్ట్ క్లాస్ రాయాలి. టెస్ట్ క్లాస్ రాయాలి అంటే నేనేం చేయాలి? ఫస్ట్ టెస్ట్ క్లాస్ సింటాక్స్ అంటే ఏంటో చూద్దాం. నార్మల్ క్లాస్‌కి టెస్ట్ క్లాస్‌కి డిఫరెన్స్ ఏంటి? పబ్లిక్ క్లాస్ క్రియేటింగ్ అండర్‌స్కోర్ టెస్ట్. మరి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ యానోటేషన్ కాల్డ్ @ఈస్‌టెస్ట్. ఈ క్లాస్‌ని మరి నార్మల్ క్లాస్ ఏది, టెస్ట్ క్లాస్ ఏది అని ఎట్లా చెప్తారు అంటే @ఈస్‌టెస్ట్ ద్వారా. ఓకే. ఓకేనా? టెస్ట్ సెటప్ ఏం చేస్తుంది అంటే మీకు కావాల్సిన డేటా మొత్తం అంటే ఇక్కడ మీరు ఏదన్నా ఇన్సర్ట్ గాని ఏదన్నా చేస్తున్నారనుకోండి. లేకపోతే ఏమన్నా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే దానికి డేటా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి టెస్ట్ సెటప్ అనే మెథడ్ వాడతారు. దీని మెథడ్ నేమ్స్ ఏమన్నా ఉండొచ్చు. కానీ యానోటేషన్ మాత్రం టెస్ట్ సెటపే ఉండాలి. ఓకే. ఇప్పుడు క్లాస్ ఉంది. క్లాస్‌లో మెథడ్స్ ఉండాలి గదా! మెథడ్స్ కోసం నేనేం చేస్తాను అంటే టెస్ట్ మెథడ్ అంటే ఒక మెథడ్‌ని టెస్ట్ క్లాస్ మెథడ్ అని చెప్పడానికి టెస్ట్ మెథడ్ అన్న కీవర్డ్ అన్నా వాడొచ్చు. లేకపోతే దీనిపైన @ఈస్‌టెస్ట్ అని దీనిపైన కూడా పెట్టొచ్చు. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు సింపుల్‌గా దీనికి టెస్ట్ క్లాస్ ఎట్లా రాయాలో చూపిస్తా. దీనికి ఇప్పుడు టెస్ట్ క్లాస్ రాయాలి. టెస్ట్ క్లాస్ రాయాలి అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నేను నేమ్ అనే ఒక పారామీటర్ పాస్ చేస్తే దాంతో ఒక రికార్డ్ అది క్రియేట్ చేసుకుంటుంది. సో, నేను ఒక స్ట్రింగ్ పాస్ చేయాలి మెథడ్ నుంచి. ఏం చేస్తానంటే @ఈస్‌టెస్ట్
నేను దీన్ని క్లాస్‌ని ప్రైవేటే పెడతా. టెస్ట్ క్లాసెస్ ఎప్పుడు. ఎందుకు ప్రైవేట్ పెడతానో చెప్పండి మీరు. అసలు ప్రైవేట్ అంటే ఏంటి? అంటే ఎవరికీ కనిపించకుండా జస్ట్ మనకు వరకు. సో, ఈ క్లాస్‌ని బయట నుంచి కాల్ చేయలేము. ఓకే. బయట నుంచి ఇప్పుడు ఈ ఈ క్లాస్ నుంచి అంటే యూఐ నుంచో, ఈ టెస్ట్ క్లాస్ నుంచో, ఎక్కడి నుంచో కాల్ చేయాలి కాబట్టి ఇది పబ్లిక్ పెడతాను. టెస్ట్ క్లాస్‌ని హ్మ్. ఎవడు కాల్ చేయడు. టెస్ట్ క్లాస్‌ని బై డిఫాల్ట్ మీరు ఇట్లా రన్ కొడితే కోడ్ కవరేజ్ ఇచ్చేస్తుంది. టెస్ట్ క్లాస్‌ని దేనికోసం పనిచేయరు. అసలు టెస్ట్ క్లాసెస్ బిజినెస్ పర్పస్ కోసం కాదు. టెస్టింగ్ పర్పస్ కోసం. దీన్ని ఎవడు కాల్ చేయడు కాబట్టి దీన్ని ప్రైవేట్ పెట్టుకోవచ్చు. ఓకే. ఓకేనా. సో, @ఈస్టెస్ట్ ప్రైవేట్ క్లాస్ క్రియేటింగ్ అకౌంట్ టెస్ట్. అంటే జనరల్‌గా ఈ క్లాస్ నేమ్ ఏదుంటుంది అంటే మెయిన్ క్లాస్ నేమ్ సఫిక్స్డ్ బై కీవర్డ్ టెస్ట్. బెస్ట్ ప్రాక్టీస్ ఇది. అండర్‌స్కోర్ హ్మ్. కొంతమంది పెడతారు. లేకపోతే కొంతమంది డైరెక్ట్ టెస్ట్ అని ఇస్తారు. అది బెస్ట్ ప్రాక్టీస్. మీరు ఏ చెత్త ఇచ్చినా హ్మ్. తీసుకుంటుంది. కానీ బెస్ట్ ప్రాక్టీస్ మెయిన్ క్లాస్ నేమ్ సఫిక్స్డ్ బై టెస్ట్. ఓకే. ఈస్టెస్ట్ అనోటేషన్ క్లాస్ మీద ఉండాలి. మెథడ్ పైన కూడా హ్మ్. ఈస్టెస్ట్ ఉండాలి. స్టాటిక్ వాయిడ్ మెథడ్ నేమ్ ఏమి ఉండాలి అంటే ఏ మెథడ్‌కి మీరు రాస్తున్నారో ప్రిఫిక్స్ టెస్ట్ పెట్టి ఆ మెథడ్ నేమ్ ఇస్తారు. ఓకే. ఇది కూడా బెస్ట్ ప్రాక్టీస్. టెస్ట్ క్లాస్ మెథడ్స్ పారామీటర్స్ ఏమి యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఎవడు పిలవడు కదా వీటిని. అది ఆటోమేటిక్‌గా రన్ హ్మ్. అయిపోతాయి. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు నేను చేయాల్సిందేంటంటే ఈ క్రియేటింగ్ అకౌంట్‌ని పిలిచి పిలవాలంటే ఎట్లా పిలుస్తాను? ఇది స్టాటిక్ మెథడా? అసలు ఇది స్టాటిక్ మెథడా కాదా అండి? ఇది స్టాటిక్ మెథడ్. మీరక్కడ మెన్షన్ చేయలేదు కదా! అక్కడ రిటర్న్‌ది. సో, స్టాటిక్ మెన్షన్ ఇది రిటర్న్ టైప్ అకౌంట్ కదా! ఓకే. ఇక్కడ రిటర్న్ అని రాసాగా. సో, ఇది డెఫినిట్‌గా మెథడే. ఇది స్టాటిక్ మెథడ్ కాదు. నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్‌ని మీరు ఎట్లా పిలుస్తారు? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పిలుస్తారు. సిఆర్‌టి డాట్ క్రియేట్ అకౌంట్. ఇది ఒక పారామీటర్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. స్ట్రింగ్ టైప్. నేను ఏం పారామీటర్ పాస్ చేస్తానంటే స్ట్రింగ్ పారామీటర్ పాస్ చేయాలి. నేమ్ కోసం. జస్ట్ 1, 2, 3 టెస్టింగ్ ఎపెక్స్. ఈ మెథడ్‌ని పిలిచినప్పుడు నాకు రిటర్న్ టైప్ వస్తుంది. అది ఏ రిటర్న్ టైపు? ఇక్కడ నుంచి వచ్చే రిటర్న్ టైప్ ఏంటండి నాకు? అకౌంట్. సో, నేనిక్కడ అకౌంట్ ఏ అని పెట్టుకుంటా. సిస్టమ్ డాట్ అసర్ట్ అంటే ఏంటంటే మీరు ఒక 2 వాల్యూస్‌ని కంపేర్ చేయాలంటే సిస్టమ్ డాట్ అసర్ట్‌ని వాడతారు. అసర్ట్ అంటే ఏంటంటే మీకొచ్చిన వాల్యూ, ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ 2 సెట్ చేసుకోవచ్చు. ఓకే. కండిషన్ కావాలంటే కండిషన్ పెట్టొచ్చు. లేదంటే 2 వాల్యూస్‌ని కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు నల్ అన్నా పెట్టొచ్చు. లేకపోతే సిస్టమ్ డాట్ అసెట్ ఏ డాట్ నేమ్ ఈక్వల్ టు టెస్టింగ్ అపెక్స్. అంతే కదా! ఇప్పుడు నేను ఈ నేమ్ ఇక్కడ పెట్టాను. పంపిస్తున్నాను అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ నేమ్‌తో అకౌంట్ క్రియేట్ అయ్యి నాకు అకౌంట్ రిటర్న్ అవుతుంది. అంతే కదా! హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు అకౌంట్ రిటర్న్ అయినప్పుడు నేను పంపించిన నేమ్‌తో అకౌంట్ రిటర్న్ అయినప్పుడు క్రియేట్ అయిన తర్వాత హ్మ్. ఇక్కడ అసలు యాక్చువల్‌గా ఇన్సర్ట్ చేయట్లేదు. సో, అదే రిటర్న్ చేస్తున్నాను నేను. నేమ్ సెట్ చేసి ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి నేమ్ సెట్ చేసి అదే పంపిస్తున్నా. సో, ఇక్కడ రిటర్న్ అయిన అకౌంట్‌కి ఇక్కడ పాస్ చేసిన టెక్స్ట్ మ్యాచ్ అవ్వాలి కదా! మ్యాచ్ ఓకే. అవ్వ హ్మ్. సో, అందుకని సిస్టమ్ డాట్ అసెట్ పెడుతున్నా. ఇప్పుడు కోడ్‌లో ఎక్కడైనా తప్పు పోయి నాకు వేరే వచ్చిందంటే అసెట్ ఫెయిల్ అయిపోతుంది. అసెట్ ఫెయిల్ హుహు. అయిందంటే టెస్ట్ క్లాస్ ఫెయిల్ అవుతుంది.
ఓకేనా. ఇప్పుడు టెస్ట్ క్లాస్‌ని రన్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ రన్ టెస్ట్ అనే బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ హ్మ్. చేస్తారు. ఇది మనం మామూలుగా ఎపెక్స్ క్లాస్‌లోనే రాస్తామండి? అపెక్స్ క్లాస్ ఇది. ఇది టెస్ట్ క్లాస్. టెస్ట్ క్లాస్‌కే మీకు రన్ టెస్ట్ బటన్ కనిపిస్తుంది. అపెక్స్ క్లాస్‌కి ఓకే. కనిపించదు. టెస్ట్ క్లాస్ ఎట్లాగా మనం మరి ఓపెన్ చేసి రాసేది దేంట్లో? ఇక్కడ దీని ఎక్స్‌టెన్షన్ ఏముంది? .apexc. సో, ఫైల్ న్యూ అపెక్స్ క్లాస్ అని క్రియేట్ చేస్తారు. కాకపోతే ఈ యానోటేషన్స్ యాడ్ చేస్తారు టెస్ట్ క్లాస్ అని చెప్పడానికి. ఓకే. యాహ్! అదే అంటున్నా ఎపెక్స్ ఇప్పుడు క్లాస్‌లోనే యూజ్ ఇప్పుడు టెస్ట్ అనే ట్యాబ్‌కొస్తే ఇక్కడ టిక్ ఉంది. అంటే ఈ టెస్ట్ క్లాస్ పాస్ అయింది. హుహు. ఈ 2 అసర్షన్స్ పాస్ అయినాయి. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఈక్వల్ టు నల్ పెట్టాననుకోండి, వచ్చిందేమో నాట్ ఈక్వల్ టు నల్. అంటే ఏ హ్మ్. అకౌంట్ ఒక రికార్డ్ ఉంది. నేను ఈక్వల్ టు నల్ అంటున్నా. సో, అసర్షన్ ఫెయిల్ అయ్యి టెస్ట్ క్లాస్ ఫెయిల్ అవుతుంది. ఓకే. టెస్ట్ క్లాస్‌ని ఎట్లా రన్ చేస్తామంటే రన్ టెస్ట్ అనే బటన్. యాహ్! ఇప్పుడు చూడండి. ఇది పోయింది. ఎందుకు హ్మ్. ఇక్కడ ఇది మెథడ్ టెస్ట్ క్రియేట్ అకౌంట్. ఎందుకు పోయింది ఓకే. అంటే అసర్షన్ ఎక్సెప్షన్, అసర్షన్ ఫెయిల్డ్. అంటే నీకు రిటర్న్ టైప్ ఇది రావాలని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు. నీ దగ్గర ఇది రావట్లేదు. సో, నీ టెస్ట్ క్లాస్‌లోనో, మెయిన్ క్లాస్‌లోనో ఏదో తప్పుంది అని చెప్తున్నాను. హుహు. సో, మళ్ళీ దీన్ని ఇట్లా పెట్టి రన్ చేస్తాను. ఇప్పుడు పాస్ అయింది. ఇప్పుడు నాకు ఎంత పర్సెంటేజ్ కవరేజ్ వచ్చింది అని చూడాలి అంటే, ఈ ప్యానెల్‌లో ఈ క్లాస్ నేమ్‌తో సెర్చ్ చేయాలి. కవరేజ్ దీనికొస్తుంది. దీనికి కాదు. దీని ద్వారా దీనికొస్తుంది కవరేజ్. సో, క్రియేట్ ఓకే. అకౌంట్ దగ్గరికెళ్ళాలి. క్రియేట్ అకౌంట్‌లో 100% కవరేజ్ వచ్చింది. అంటే దీంట్లో 4 లైన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. 1, 2, 3, 4 ఈ 4 లైన్స్ కవర్ అయ్యాయి. ఓకే. క్లిక్ చేస్తే మీకు బ్లూలో ఉన్నవి కవర్ అయినట్టు. ఒకవేళ రెడ్‌లో ఉంటే కవర్ హుహు. కాలేదన్నట్టు ఆ లైన్స్. ఇప్పుడు అన్నీ ఓకే. బ్లూలోనే ఉన్నాయి కాబట్టి అన్ని లైన్స్ కవర్ అయ్యాయి. 100% వచ్చింది. ఓకే. ఓకేనా? మీరు అది ఎట్లా టెస్ట్ చేసారండి? ఆ పర్సెంటేజ్ ఎక్కడ చూసారు? ఇగోండి ఇప్పుడు మీరు టెస్ట్ క్లాస్ రన్ చేసిన తర్వాత ఫస్ట్ ఓకే. జనరల్‌గా ఇక ట్యాబ్స్ ఉన్నాయా? లాగ్స్ హ్మ్. ఇదని టెస్ట్ ట్యాబ్‌కొస్తా. రన్ టెస్ట్ కొట్టిన తర్వాత ఈ టెస్ట్ క్లాస్ పాసా, ఫెయిల్యూరా వస్తుంది. ఫెయిల్ అయితే హ్మ్. మీకు ఇక్కడ కవరేజ్ పర్సెంటేజ్ 0 ఉంటుంది. ఫెయిల్ కానీ అయినప్పుడు. ఆటోమేటిక్‌గా టెస్ట్ ట్యాబ్ ఓపెన్ చేయగానే కింద పర్సెంటేజ్ కూడా వస్తుందా? ఇప్పుడు రన్ టెస్ట్ కొట్టాను. ఓకేనా? రన్ టెస్ట్ కొట్టిన ప్రతిసారి ఈ పర్సెంటేజ్ అప్‌డేట్ అవుతుంది. ఈ క్లాస్‌కి క్రియేటింగ్ ఆ అకౌంట్‌కి. పర్సెంటేజ్ ట్యాబ్ ఎట్లా ఓపెన్ చేసారు మీరు? ఓపెన్ ఏం లేదు. ఈ చెక్ పాయింట్స్ టెస్ట్ ట్యాబ్ ఉన్నప్పుడు ఇది బై డిఫాల్ట్ కనిపిస్తుంది టెస్ట్ ట్యాబ్‌లో. ఓకే. ఓకే. హ్మ్. మీరు ఓకే. చేయాల్సిందేంటంటే ఆ క్లాస్ నేమ్‌కెళ్తారు అంతే. హుహు. క్లాస్ నేమ్ ఓకే. పేరేంటి? క్రియేటింగ్ అకౌంట్. సో, క్రియేటింగ్ హ్మ్. అకౌంట్‌కెళ్తారు. చూస్తారు పర్సెంటేజ్ 100 4/4. ఇప్పుడు ఓకే. పర్సెంటేజ్ ఎట్లా కాలిక్యులేట్ అవుతుందంటే, మీ కోడ్ ద్వారా మొత్తం అపెక్స్‌లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. మీ కోడ్ ఈ టెస్ట్ క్లాస్ ద్వారా ఎన్ని కవర్ అయినాయి. ఇప్పుడు ఈ క్లాస్‌లో మొత్తం ఒక 100 లైన్స్ ఉన్నాయనుకోండి. మీరు రాసిన హుహు. ఈ టెస్ట్ క్లాస్ ద్వారా 75 లైన్స్ కవర్ అయిందంటే 75% వస్తుంది. ఓకే. ఓ 30 లైన్స్ కవర్ అయిందంటే 30% వస్తుంది. అంటే మొత్తం హుహు. ఎన్ని లైన్స్ ఉన్నాయి? మొత్తం ఎన్ని లైన్స్ కవర్ అయింది. దాన్ని బట్టి వాడు పర్సెంటేజ్ డెడ్యూస్ చేస్తాడు. 60 లైన్స్ ఉన్నాయి. మీరు 15 లైన్స్ కవర్ చేశారు. అంటే ఎంత 40% వస్తుంది అరౌండ్. హ్మ్. 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 ఓకేనా? హ్మ్. సో, మీరు మొత్తం మీ క్లాస్‌లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? మీరు టెస్ట్ క్లాస్ ద్వారా ఎన్ని కవర్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. హుహు. ఓకే. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదో ఒకటి. నా దగ్గర ఒక మెథడ్ ఉంది. డేటాబేస్ ఇన్సర్ట్.
ఎగ్జాంపుల్ అని. దీంట్లో ఏం చేస్తున్నానంటే ఈ క్రియేట్ కాంటాక్ట్స్ అనే మెథడ్ ఉంది. ఇదేం చేస్తుందంటే కొన్ని కాంటాక్ట్స్ క్రియేట్ చేస్తుంది. కాంటాక్ట్ సి ఈక్వల్ టు న్యూ కాంటాక్ట్ అంటున్నా, లాస్ట్ నేమ్ సెట్ చేస్తున్నా, కాంటాక్ట్ 2 ఈక్వల్ టు అంటున్నా, కాంటాక్ట్ సెట్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఓకేనా? దీనికి ఒక టెస్ట్ క్లాస్ ఉంది. ఇది కూడా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు విఎస్ కోడ్ మీద సెషన్ తీసుకోలేదు కదా ఇప్పుడు? అది కూడా తీసుకోవాలి. కాంట్రాక్ట్ హ్యాండ్లర్ టెస్ట్. ఓకే. యాక్చువల్గా మీ క్లాసెస్ లైవ్ లో ఇంత ఉంటాయి. మనం చూసే 2 బ్లాకులు 3 బ్లాకులు ఉండవు. ఓకే. సేమ్ కోడ్ అనుకుంటా కదా అక్కడ ఇక్కడ ఉండేది. లేదు, అది నా పర్సనల్ వర్క్, ఇది ప్రాజెక్ట్. నేను అంటున్నా అంటే మనం చేసేది అంతా సేమ్ కదా. కోడ్ సేమే, కాకపోతే విఎస్ కోడ్ అనేది ఎందుకు వాడతాం అనేది దాని అప్పుడు చెప్తాను. సిజిపి బుకింగ్ కంట్రోల్ టెస్ట్. ఓకే. ఇచ్చిన పిచ్చిలో వేసిపోద్ది. ఇంత లైన్స్ చాలా ఉన్నాయి. ఓకే, హై లెవెల్లో చెప్తాము. ఏంటంటే ఈ కంట్రోలర్ క్లాస్ అనేది ఎక్కడి నుంచి నీ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే యూఐ నుంచి వస్తుంది. ఓకేనా? యూఐలో వాడు కాంటాక్ట్ మీద వ్యాలిడేషన్ నెంబర్ అని ఒకటి ఉంటుంది యూజర్. ఆ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అని బటన్ కొట్టినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఓకే. లిస్ట్ కాంటాక్ట్ డాట్ సైజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటంటే దాంట్లో డేటా ఉందా లేదా చెక్ చేస్తున్నాడు. ఉంటే ఆ నెంబర్ తెచ్చుకుంటున్నాడు, జిఎంసీ రెఫ్ నెంబర్. నాట్ ఈక్వల్ టు నల్, నాట్ ఈక్వల్ టు ఎంటీ అయితే తెచ్చుకుని ఆ జిఎంసీ నెంబర్తో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ వాడు తెచ్చుకుంటున్నాడు. ఓకే. ఇప్పుడు ఈ మెథడ్ నేను టెస్ట్ చేయాలంటే ముందు అసలు చేసాడు లేదు ఇది చెప్పలేను అసలు. ఇంకొక క్లాస్ చూస్తా. ఫర్గాట్ పాస్వర్డ్ కంట్రోలర్ అంట. ఇది వాళ్ళు ఓకే. బ్యాచ్ క్లాస్కే చూపించేస్తా, ఈజీగా ఉంటుంది. లీడ్ ప్రాసెసర్ టెస్ట్, లీడ్ ప్రాసెసర్. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లీడ్ ప్రాసెసర్ అనేది ఒక బ్యాచ్ క్లాస్. దీంట్లో ఏం జరుగుతుందంటే నేను లీడ్స్ క్వైరీ చేస్తున్నాను. లీడ్స్ క్వైరీ చేసి లీడ్ సోర్స్ డ్రీమ్ ఫోర్స్ అని పెడుతున్నాను. ఓకేనా? పెట్టి అప్డేట్ చేస్తున్నాను. సో
ఇప్పుడు నేను టెస్ట్ క్లాస్ రాస్తున్నాను. టెస్ట్ క్లాస్ రాయాలి అంటే ఇప్పుడు ఇక్కడ బ్యాచ్ ఇది క్వెరీ చేస్తున్నాడు అంటే రికార్డ్స్ ఉండాలి కదా! అందుకని దీంట్లో టెస్ట్ సెటప్ పెట్టలేదు. ఓకే. ఫస్ట్ ఇక్కడ టెస్ట్ క్లాస్‌లో ఇన్సర్ట్ చేస్తే రికార్డ్ సేల్స్ ఫోర్స్‌లో క్రియేట్ అవుతుందా లేదా అంటే క్రియేట్ అవ్వదు. ఈచ్ టెస్ట్ లోపల మీరు ఏ ఇన్సర్ట్ చేసినా, ఏ అప్డేట్ చేసినా ఆ రికార్డ్స్ సేల్స్ ఫోర్స్ ఎకోసిస్టమ్‌లో క్రియేట్ అవ్వవు. ఎందుకు అంటే ఇదంతా మాకింగ్ మీరు చేసేది. టెస్టింగ్ పర్పస్‌కి. సో, అవి క్రియేట్ అవ్వవు. ఫస్ట్ థంబ్ రూల్ అది. నెక్స్ట్ జనరల్‌గా ఈ రికార్డ్ క్రియేషన్ పార్ట్‌లో మీరు ఎక్కడ పెడతారంటే ఒక మెథడ్‌లో పెడతారు. టెస్ట్ సెటప్ అని చెప్పి ప్రైవేట్ స్టాటిక్ టెస్ట్ డేటా అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటారు. ఈ టెస్ట్ సెటప్ లో ఏంటంటే మీకు కావాల్సిన రికార్డ్స్ అన్ని ఇక్కడ ముందు క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్న దాన్ని మీకు ఎక్కడెక్కడ కావాలో ఈ లీడ్స్ ని క్వైరీ చేసుకుని వాడుకుంటారు. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ నేను లీడ్స్ ఇన్సర్ట్ చేశాను. డేటాబేస్ లో సేవ్ చేయకుండా ఎట్లా క్వైరీ చేయగలుగుతున్నాను అంటే ఇది మాక్ అంటే సేల్స్ ఫోర్స్ ఎక్కడో క్యాషీలోనో దేంట్లోనో స్టోర్ చేసుకుంటుంది. మీరు క్వైరీ చేసినప్పుడు మళ్ళీ తిరిగి ఇస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇన్సర్ట్ జరిగింది కాబట్టి ఇప్పుడు లీడ్ ప్రాసెసర్ ఓబీజే ఈక్వల్ టు న్యూ లీడ్ ప్రాసెసర్ డేటాబేస్ డాట్ ఎగ్జిక్యూట్ ఓబీజే అన్నప్పుడు వాడు క్వైరీ చేసినప్పుడు ఎక్కడి నుంచి క్లాస్ కాల్ అవుతుంది? టెస్ట్ క్లాస్ నుంచి కాల్ అవుతుంది. టెస్ట్ క్లాస్ ఆల్రెడీ కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి కాబట్టి వాడు క్వైరీ చేసినప్పుడు కొన్ని రికార్డ్స్ వస్తాయి. కానీ వచ్చిన రికార్డ్స్ యాక్చువల్ సేల్స్ ఫోర్స్ రికార్డ్స్ కాదు, మాక్ రికార్డ్స్. సో ఈ టెస్ట్ సెటప్ దేనికి వాడతారు అంటే మీరు రికార్డ్స్ క్రియేట్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్, టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్ రెండు ఉన్నాయి. ఈ టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్, టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్ అంటే ఏంటంటే ఈ ఒక మెథడ్ కి ఒకటే సెట్ ఆఫ్ టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్, టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్ రాయగలుగుతారు. ఈ టెస్ట్ డాట్ స్టార్ట్, టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్ అంటే ఏంటంటే ఈ లోపల రాసిన వాటన్నిటికీ ఒక ట్రాన్సాక్షన్ గా ట్రీట్ చేస్తుంది. ఈ బయట రాసిన లైన్స్ ఇక్కడ ఇంకో 4 లైన్స్ ఉన్నాయంటే అవి ఇంకో ట్రాన్సాక్షన్ గా ట్రీట్ చేస్తుంది. సో ఒక ట్రాన్సాక్షన్ గా ట్రీట్ చేయడం వల్ల ఇక్కడ రాసిన దానికి ఒక సెట్ ఆఫ్ గవర్నర్ లిమిట్స్ అప్లై అవుతాయి. ఇక్కడ రాసిన దానికి వేరే సెట్ ఆఫ్ గవర్నర్ లిమిట్స్ అప్లై అవుతాయి. ఒక మెథడ్ లో ఒక టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్, ఒక టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్ పేరు మాత్రమే వాడాలి. టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్ వాడుతున్నారంటే ఎక్కడో టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్ కూడా ఉండాలి. ఈ రెండు పేరు. ఓకేనా? దీంట్లో రాసిన కోడ్ ని ఫస్ట్ సపరేట్ ట్రాన్సాక్షన్ గా ట్రీట్ చేస్తుంది. సపరేట్ ట్రాన్సాక్షన్ అంటే మీకు సపరేట్ గవర్నర్ లిమిట్స్ అప్లై అవుతాయి. ఓకేనా? సో అదొక కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి ఈస్ టెస్ట్ see all data equal to true అని ఉంది. see all data equal to true. see all data equal to true అంటే ఏంటంటే బై డిఫాల్ట్ మీ టెస్ట్ క్లాసెస్ సేల్స్ ఫోర్స్ డేటాబేస్ ని చూడలేదు. అంతే కదా? సేల్స్ ఫోర్స్ లో ఉన్న లైవ్ రికార్డ్స్ మీద వర్క్ చేయదు. సేవ్ అవ్వవు అంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసినవి సేవ్ అవ్వవు, కానీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ సేల్స్ ఫోర్స్ లో క్వైరీ చేస్తే రావాలి కదా, కానీ రావు బై డిఫాల్ట్. మీరు ఇక్కడ క్రియేట్ చేసిన దాన్నే మీరు క్వైరీ చేసుకోగలుగుతారు. see all data equal to true అని పెడితే ఏంటంటే క్లాస్ లెవెల్లో ఈస్ టెస్ట్ క్లాస్ లెవెల్లో, దీని మీద కాదు, మెథడ్ లెవెల్లో కాదు. see all data ఈక్వల్ టు ట్రూ అని పెడితే ఏంటంటే సేల్స్ ఫోర్స్ డేటాబేస్ కి విజిబిలిటీ అడుగుతున్నారు. సో see all data equal to true అంటే అన్ని డేటా నాకు కనిపిస్తుంది ఈ క్లాస్ లో, ఈ టెస్ట్ క్లాస్ లో. అది పెట్టినప్పుడు ఏంటంటే మీరు అకౌంట్ మీద కానీ దేని మీద క్వైరీ చేస్తే యాక్చువల్ రికార్డ్స్ వస్తాయి. యాక్చువల్ రికార్డ్స్ వచ్చి మీరు ఇక్కడ ఏమైనా మ్యానిపులేట్ చేశారనుకోండి అది రాంగ్ అవుతుంది. కాబట్టి జనరల్ గా see all data equal to true వాడరు, ఓన్లీ ఎక్సెప్షనల్ కేసులో తప్ప. సో మోస్ట్లీ see all data వాడొద్దనే చెప్తారు.
ఓకేనా. ఓకే. ఇట్లా ఉండడమే కరెక్ట్. సిఆల్ డాట్ ట్రూ జనరల్‌గా ఎవరు చేస్తారంటే బద్ధకం ఉన్నోడు. ఇప్పుడు ఈ రికార్డ్ క్రియేట్ చేసే బదులు సిఆల్ డాట్ ఈక్వల్ టు ట్రూ పెట్టి సెలెక్ట్ ఐడీ నేమ్ ఫ్రమ్ లీడ్ అన్నా అనుకోండి, నాకు లీడ్ రికార్డ్స్ వచ్చేస్తాయి. అది బ్యాచ్‌కి పాస్ చేస్తా. ఈజీ అయిపోయింది నా పని అని కొంతమంది పెడతారు. కానీ ఇది అస్సలు పెట్టకూడదు అట్లా. ఓకే. ఎందుకంటే మీరు రికార్డ్ క్రియేట్ చేసుకొని అదిలే మీకు ఏమన్నా యాక్చువల్ డేటా మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఏం చేసినా కూడా. అవుతది కదా! అందుకని ఎందుకంటే ఇక్కడ నేను లీడ్ ప్రాసెసర్‌కి పంపిస్తున్నా. ఇక్కడ ఏంటి యాక్చువల్ డేటా పాస్ అవుతుంది కాబట్టి చేంజ్ అయిపోతుంది. అప్డేట్ జరుగుతుంది కాబట్టి. హ్మ్. ఓకేనా. సో టెస్ట్ క్లాసెస్ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఈ టెస్ట్ మెథడ్ అన్న కీవర్డ్ అన్నా వాడొచ్చు. లేకపోతే @ఈస్టెస్ట్ అనోటేషన్ అన్న మెథడ్ మీద వాడొచ్చు. కానీ క్లాస్ మీద మాత్రం @ఈస్టెస్టే వాడతారు. టెస్ట్ మెథడ్ ఇది. టెస్ట్ క్లాస్ అనే కీవర్డ్ కాదు. అందుకనే క్లాస్ మీద ఇది బెటర్. క్లాస్ మీద ఎట్లాగో @ఈస్టెస్టే పెడతారు. సో ఇక్కడ కూడా @ఈస్టెస్టే పెట్టండి టెస్ట్ మెథడ్ బదులు. ఓకే. ఇంకా పైన అంటే అని మీకు ఒకసారి ఎక్కడ క్లాస్‌ది కనిపించినా అనోటేషన్‌నే అంటారు దాన్ని. ఓకే. హుహు. నెక్స్ట్ సిస్టమ్ డాట్ రన్ యాస్ ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని అసలు యూజర్ యూ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్‌గా ఇప్పుడు యూజర్ రాడు. నేను ఎందుకంటే యూజర్ క్రియేట్ చేయలేదు కాబట్టి. హుహు. కానీ వస్తున్నా అనుకుంటే సిస్టమ్ డాట్ రన్ యాస్ అని ఒకటి ఉంది. సిస్టమ్ డాట్ రన్ యాస్ యూ ఇది ఒక బ్లాక్. ఇది ఏం చేస్తుంది అంటే ఈ బ్లాక్‌లో రాసిన కోడ్‌ని ఈ యూజర్ కంటెక్స్ట్‌లో రన్ చేస్తుంది. యూజర్ కంటెక్స్ట్‌లో రన్ చేయడం అంటే వీడి షేరింగ్ రూల్స్, వీడి సెక్యూరిటీ అన్ని కన్సిడర్ చేసి రన్ చేస్తుంది. బై డిఫాల్ట్ మీ అపెక్స్ క్లాస్ సిస్టమ్ మోడ్‌లో రన్ అవుతుంది. సిస్టమ్ మోడ్ అంటే ఏంటంటే అన్ని పర్మిషన్స్ ఇగ్నోర్ చేసి రన్ అవుతుంది. అంటే వాడి షేరింగ్ రూల్స్ అన్ని ఇగ్నోర్ చేసి రన్ అవుతుంది. హుహు. షేరింగ్ రూల్స్, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అన్ని. ఇప్పుడు ఒక యూజర్‌లో ఏదైనా ఆపరేషన్ యూఐలో పెర్ఫార్మ్ చేస్తే అపెక్స్ క్లాస్ రన్ అవుతుంది అనుకుంటే, అపెక్స్ క్లాస్ సిస్టమ్ మోడ్‌లో రన్ అవ్వడం వల్ల వాడికి ఒక ఆబ్జెక్ట్ మీద ఒక ఫీల్డ్ మీద యాక్సెస్ లేకపోయినా వాడి రికార్డ్ సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది ఆ ఫీల్డ్ వాల్యూ. ఎందుకు బై డిఫాల్ట్ అపెక్స్ సిస్టమ్ మోడ్‌లో రన్ అవుతుంది. యూజర్ మోడ్‌లో రన్ చేయాలి అంటే సిస్టమ్ డాట్ రన్ యాస్ యూ అంటారు. ఓన్లీ ఇన్ టెస్ట్ క్లాస్ ఇది సిస్టమ్ డాట్ రన్ యాస్ వాడతారు. అపెక్స్ హుహు. క్లాస్‌లో మరేం చేస్తారు అంటే వేరే చెక్స్ ఉన్నాయి. అది మళ్ళీ చూద్దాం. ఓకే. టెస్ట్ క్లాస్‌లో ఏదన్నా బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఒక యూజర్ మోడ్‌లో రన్ చేయాలి అంటే సిస్టమ్ డాట్ రన్ యాస్ ఆ యూజర్‌ని క్వెరీ చేస్తారు. వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు ఆర్ వేర్ నేమ్ ఈక్వల్ టు అని పెట్టి ఆ యూజర్ రికార్డ్ తెచ్చి సిస్టమ్ డాట్ రన్ యాస్‌కి పాస్ చేస్తారు. హుహు. ఓకేనా. సో అంటే యాహ్! హై లెవెల్ టెస్ట్ క్లాస్ ఇది. టెస్ట్ క్లాస్ కూడా మీకు మ్యాండేటరీ. సో టెస్ట్ క్లాస్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. హ్మ్. నెక్స్ట్ మీకు రేపు డిప్లాయ్మెంట్స్ చెప్తాను. అసలు డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి? ఎట్లా డిప్లాయ్ చేయొచ్చు? ఓకే. ఓకే. ఇవి మనం ఇక్కడ ఈ టెస్ట్ చూసాము. ఇది మనం పాస్ అయింది. సో, అది ప్రాజెక్ట్ అంటే మన దగ్గర ఉన్న అకౌంట్స్‌కి వాటికి ఏంటి అంటే హ్మ్. ఎట్లా రిలేట్ అవుతుంది అని? ఏది రిలేట్ అవుతుంది? ఇప్పుడు మనం ఇది క్లాస్‌కి కదా రాసాము. ఈ క్లాస్ కోసం ఈ టెస్ట్ క్లాస్ రాశాను. ఓకే. సో ఎట్లా రిలేట్ అవుతుంది అంటే ఈ క్లాస్‌ని నేను ప్రొడక్షన్‌కి అంటే నా గో లైవ్ అంటారు కదా! గో లైవ్ అంటే హ్మ్. యాక్చువల్ ఎన్విరాన్మెంట్‌కి నా చేంజెస్‌ని పుష్ చేయడాన్ని గో లైవ్ అంటారు. ఈ క్లాస్ గో హ్మ్. లైవ్ వెళ్ళాలి అంటే దీనికి మినిమమ్ కవరేజ్ ఉండాలి. గ్రేటర్ థాన్ 0. ఒక 50-60% అన్నా మినిమమ్ ఉండాలి. ఓవరాల్ కవరేజ్ 75 ఉండాలి. సో అసలు కవరేజ్ దీనికి ఇవ్వాలి అంటే ఒక టెస్ట్ క్లాస్ కావాలి. ఇప్పుడు దీనికి కవరేజ్ కావాలంటే ఒక టెస్ట్ క్లాస్ కావాలి. సో ప్రతి అపెక్స్ క్లాస్‌కి అట్లా నేను టెస్ట్ క్లాస్ రాసుకొని దాని ద్వారా కవరేజ్ ఇస్తూ ఉండాలి దాన్ని. ఆ టెస్ట్ క్లాస్ హుహు. లేనిదే ఎళ్ళదు. ఇప్పుడు దీనికి కవరేజ్ ఎంతుంది అంటే దీని కవరేజ్ ఒకవేళ టెస్ట్ క్లాస్ ఉంది అంటే బై డిఫాల్ట్ మనం టెస్ట్ క్లాస్‌ని క్లాస్ నేమ్ డాట్ టెస్ట్ అని పెడతా ఉన్నాం కదా! హ్మ్. ఈ క్లాస్ నేమ్ పక్కన టెస్ట్. సో రన్ టెస్ట్ కొడితే దీని కవరేజ్ ఎంతో తెలుస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయింది అంటే ఆ ఫెయిల్యూర్స్‌ని కరెక్ట్ చేయాలి మనం.
ఇప్పుడు ఇట్లా ఫెయిల్యూర్ వచ్చింది ఇందాక. ఫెయిల్యూర్ కరెక్ట్ హ్మ్. చేసుకొని మళ్ళీ పాస్ చేసాం. అట్లానే ఫెయిల్ అయితే ఫెయిల్యూర్ కరెక్ట్ చేసి కవరేజ్ ఇవ్వాలి. ఫెయిల్ అయినప్పుడు మీకు 0% కవరేజ్ వస్తుంది. డేటాబేస్ ఓకే. ఇన్సర్ట్ హ్మ్. ఈఎక్స్‌కి ఎంత ఉంది అంటే 84% ఉంది. ఎందుకు 84 అంటే 13 లైన్స్‌లో 11 మాత్రమే కవర్ అయినాయి. ఏది కవర్ అవ్వలేదు అని తెలియడానికి మీరు ఇది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు హుహు. ఈ 2 లైన్స్ కవర్ కాలేదు. రెడ్‌లో ఉన్నవి. బ్లూలో ఉన్నవి కవర్ అయినాయి. ఓకే. ఇక్కడ రన్ కొడితే మీకు పర్సెంటేజ్ వస్తుంది. అప్పుడు ఇక్కడికొచ్చి డబుల్ క్లిక్ కొడితే ఆ క్లాస్‌లో ఏది కవర్ అయింది, ఏది కవర్ కాలేదో తెలుస్తుంది. ఓకే. హ్మ్. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్‌తో ఒకసారి టెస్ట్ క్లాసెస్ ట్రై చేయండి. ఏమన్నా హ్మ్. డౌట్స్ ఉంటే అడగండి. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఓకే. ఓకే అండి. అలా మనం ఎన్ని క్లాసెస్ చేస్తే అన్ని క్లాసెస్‌కి టెస్ట్ క్లాస్ రాయాల్సిందే. అంతే. మీరు ఒక అపెక్స్ క్లాస్ క్రియేట్ చేస్తున్నట్టు ఒకటి క్రియేట్ చేస్తుంటారు. 2 క్రియేట్ చేయాలన్నట్టు. ఒకటి నార్మల్ క్లాస్, ఇంకోటి దాని కోసం టెస్ట్ క్లాస్. హుహు. యాహ్! టెస్ట్ క్లాస్ లేనిదే అపెక్స్ క్లాస్ మీరు డిప్లాయ్ చేయలేరు. నెక్స్ట్ ప్రొడక్షన్ వరకు. అంటే హుహు. ప్రొడక్షన్‌కి మీ డెవలపర్ ఆర్క్‌కి మధ్యలో ఉన్న శాండ్ బాక్స్‌కి టెస్ట్ క్లాస్ లేకపోయినా డిప్లాయ్ చేయొచ్చు. కానీ ప్రొడక్షన్‌కి టెస్ట్ క్లాస్ ఉండాలి. ఉంటేనే డిప్లాయ్ అవుతుంది. ఓకే. హుహు. ఉండాలి. కవరేజ్ ఉండాలి ముందు మెయిన్‌గా. ఆ కవరేజ్ లేకపోయినా అవ్వదు. ఈ కవరేజ్ ఎవరు చెక్ చేస్తారండి? సేల్స్‌ఫోర్స్ చెక్ చేస్తారు. ఐడియల్‌గా అయితే మీ లీడ్ కూడా చెక్ చేస్తాడు. సేల్స్‌ఫోర్స్ ఈ 70 ఇప్పుడు ఓవరాల్ కవరేజ్ ఇక్కడ చూస్తుంది. ఓవరాల్ కవరేజ్ అంటే హ్మ్. ఏంటంటే ఇక్కడ టెస్ట్ అనే ట్యాబ్‌కొచ్చి రన్ ఆల్ అని కొట్టారనుకోండి. మీ సిస్టమ్‌లో ఉన్న టెస్ట్ క్లాసెస్ అన్నీ రన్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడడం హ్మ్. స్టార్ట్ అయితే మెల్లగా ఇక్కడ అన్ని పర్సెంటేజ్‌లు మారుతూ వస్తాయి. హుహు. అంటే ఇక్కడున్న ప్రతి క్లాస్ యొక్క టెస్ట్ క్లాస్ రన్ అవుతూ ఉంటుంది. హుహు. రన్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నాకు ఇంకా ఓవరాల్ కోడ్ కవరేజ్ చూపియట్లే గానీ, చూపిస్తుంది నాకు లాస్ట్‌కి. రన్ ఆల్ ఆపరేషన్ ఇక్కడ ఇంకా కంప్లీట్ కాలేదు గదా! అయిన తర్వాత హ్మ్. ఓవరాల్ కోడ్ కవరేజ్ ఎంత అగ్రిగేట్‌గా అసలు అనేది నాకు చూపిస్తుంది. ఇప్పుడు ఓకే. చూడండి. ఇందాక 54 ఏమో ఇప్పుడు చూపించింది. ఇప్పుడొచ్చింది గదా! వచ్చి పోయింది. ఒక నిమిషం. ఇక్కడేదో టెస్ట్ క్లాస్ ఫెయిల్యూర్ అయింది యాక్చువల్‌గా. వచ్చి పోతోంది. ఇదిగోండి. ఆహ్, 55 ఏమో వచ్చింది. ఆ! యాహ్! ఓవరాల్ 55% అంటే ఇక్కడ ఫెయిల్యూర్స్ హ్మ్. ఉన్నాయి. అంటే మొత్తం రన్ గాల. రన్ అయినంత మటుకు 55% ఉంది. హుహు. సో, ఆ ఫెయిల్యూర్స్ అన్నీ కరెక్ట్ చేసి కవరేజ్ ఒకవేళ 75 తక్కువుంటే కవరేజ్ పెంచాలి. టెస్ట్ క్లాస్‌లో మళ్ళీ చేంజెస్ చేసి. దేనికైతే తక్కువ హ్మ్. కవరేజ్ ఉందో. అది హుహు. 75కి నేను ఎట్లన్నా పట్టుకురాలా ఓవరాల్. 75కి లేకపోతే ప్రొడక్షన్‌కి ఇవి ఏవి పోవు. ఓహ్! ఓకే. ఒక్కటి లేకపోయినా పోవు. ఇప్పుడు మీరు 3 క్లాసెస్ చేంజ్ చేశారు. 3 క్లాసెస్ హ్మ్. కలిపి ఒకసారి డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రొడక్షన్. హ్మ్. 2 క్లాసెస్‌కి కవరేజ్ ఉంది. అంటే 3 క్లాసెస్ కలిపి డిప్లాయ్ చేస్తున్నప్పుడు 75 కంటే తక్కువుంది కవరేజ్. ఒకదానికి 40 ఉంది. ఒకదానికి 80 ఉంది. ఒకదానికి 80 ఉంది. 40ని హుహు. మీరిప్పుడు కనీసం 75కి తీసుకురాలేకపోతే డిప్లాయ్ కాదిక. 3 డిప్లాయ్ కావు. ఎందుకంటే 3 కలిపి చేస్తున్నారు. ఓవరాల్ అవును. మూడిటికి కలిపి 75% కంటే తక్కువ పడ్డది కోడ్ కవరేజ్. అందుకని 3 హుహు. డిప్లాయ్ కావు ప్రొడక్షన్‌లోకి. యాహ్! రేపు అదేలే. డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్ చూపించేప్పుడు చూపిస్తాను మీకసలు ఎట్లా రన్ చేస్తారో, అది ఎట్లా కాలిక్యులేట్ చేసుకుంటుంది అని. ఓకే అండి. ఓకే. యాహ్! ఈ టెస్ట్ క్లాస్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. హ్మ్. రేపు డిప్లాయ్‌మెంట్స్ కుదిరితే రేపే ఇంటిగ్రేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంటిగ్రేషన్స్ మీకు హై ఫోకస్. ఎందుకంటే కరెంట్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది కాబట్టి. హ్మ్. ఓకేనా? యాహ్! ఓకే. ఓకే అండి. అయితే చెప్పండి. మరి డయాగ్రామ్ గురించా? హ్మ్. సాయంత్రం ఒకసారి రేపు కనెక్ట్ మార్నింగ్ అవుదాం. చూస్తాం. మీ యాహ్! ఈవినింగ్ కనెక్ట్ అయ్యి ఆ విజువో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. హ్మ్. టెక్నికల్ ఫోల్డర్ ఏదో అన్నాడు కదా! సీఎస్‌యూడీహెచ్ అంటున్నా. ఎస్ఎన్‌యూహెచ్. హ్మ్. ఆ టెక్నికల్ ఫోల్డర్‌లో అసలు ఏం కంటెంట్ ఉంది? మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? లేకపోతే 4 కలర్స్ అద్దేసి పంపించేద్దాం. ఓకే అండి. అయితే యాహ్! థాంక్స్ అండి. యాహ్! ఓకే. బై.